నువ్వు ఇతరుల కోసం చేసింది ఎప్పుడు చచ్చిపోదు. ఇతరుల కోసం చేసింది ఎప్పటికీ చచ్చిపోదు. నీ కోసం నువ్వు చేసుకున్నది పెంట. చెప్పండి, నా కోసం నేను తిన్నదో, కట్టుకున్నదో, చేసుకున్నదో, మా పిల్లలకి చేసుకున్నదో, మా ఆవిడికి చేసుకున్నదో, మా అన్నకి చేసుకున్నదో అంతా పెంట కోసం ప్రయాసపడతారా? పంట కోసం ప్రయాసపడతారా? పంట కోసం పడండి. ఇంకా మళ్ళీ మా అబ్బాయిని నేను తినకుండా పెట్టానండి, మా ఆవిడికి నేను బట్టలు కొనుక్కోకుండా చీర కట్టానండి అంటే దేవుడు ఏమంటాడు చెప్తారు వినండి. ఈరోజు దేవుడు ఏమంటాడు, రే పంది కూడా తన పిల్లలకి ఇలాగే చూస్తుందరా, నీ వాళ్ళకి నువ్వు చూసుకోవడం గొప్పేట్రా అంటాడు దేవుడు. అర్థమైందా? వ్యర్థమైందా? ఈరోజు నుంచి పంట కోసం ప్రయాసపడతారా? పంట కోసం ప్రయాసపడతారా? ఒకవేళ నువ్వు సహాయం చేసిన వాళ్ళు నీకు చేయకపోవచ్చు. ఇప్పుడు యాబేష్ గిలాదు వారికి చేశాడు, మళ్ళీ యాబేష్ గిలాదు వారు ఇతనికి సహాయం చేశారు. రేపు చెప్తాను, కైలా పట్టణానికి సహాయం చేశాడు కానీ వారు సహాయం చేయలేదు దావీదు, అది రేపు చెప్తాను. ఒక్కోసారి నువ్వు సహాయం చేసిన వారు మళ్ళీ నీ మీద విమర్శలు చేయొచ్చు, కానీ మీ పోరాటం ఆపకండి. ప్రేమించుటకు పోరాడండా ప్రయాసపడండా అని ఉంది. ఆ ప్రయాసపడ అంటారు అర్థం ఏంటంటే, నువ్వు ఇచ్చినోడు నేను తిడతాడు. చెప్పండి, నువ్వు మానుకొని నువ్వు ఇచ్చినోడు ఒకరోజు నేను తిడతాడు. కానీ అనుకోండి, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరి ద్వారానైనా నీ రుణం పరలోకంలో కాదు, భూమి మీదే తీర్చుతాడు, పరలోకంలో కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. గడి చెప్పట్లేదు మీరు. నువ్వు ఇతరులకు చేసిన దాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. నువ్వు ఇతరులకు ఇవ్వడం మొదలు పెడితే ఏమవుతుందంటే, నీ ఇల్లు ఒక ఓటైపోతుంది. నీ ఇల్లు ఒక ఓటైపోతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు సాయంత్రం దాకా నా సాక్ష్యాలు చెప్తాను. మీ దగ్గర ఉంది కాబట్టి ఇచ్చారండి, నా దగ్గర లేనప్పుడు కూడా ఇచ్చాను. నేను అప్పుల్లో ఉండి కూడా ఇచ్చాను. ఈ పోయిన సంవత్సరం 2025 6వ నెల వరకు 1,30,000 ఈఎంఐ కట్టేవాడిని నేను. అప్పుడు కూడా ఇచ్చాను, బాక్సులు ఇచ్చాను, లక్షలు ఇచ్చాను. అందరికి ఉదాహరణలతో చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వడం మనం నేర్చుకుందాం.